నమస్కారం, సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం. చాలా మంది స్త్రీ పురుషుల సెక్స్ సైకాలజీలో ఎన్నో తేడాలుంటాయి. వీరిలో శృంగారపరమైన ఫ్యాంటసీలు ఒకే విధంగా ఉంటాయా? ఏమన్నా తేడాలుంటాయా? ఫోర్ ప్లేలో ఇద్దరి మనస్తత్వం ఒకే విధంగా ఉంటుందా? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి తెలియజేయడానికి ఇవాళ మనతో ఉన్నారు డాక్టర్ సమరం గారు. డాక్టర్ గారు, శృంగారపరమైన విషయాల్లో స్త్రీ పురుషుల సెక్స్ సైకాలజీలో ఏమైనా తేడాలుంటాయా? డిఫరెంట్గా తేడాలు ఉంటాయండి. స్త్రీల సైకాలజీ ఒకలాగా ఉంటుంది సెక్స్ విషయంలో, పురుషుల సైకాలజీ మరొకలాగా ఉంటుంది. పురుషుడికి స్త్రీని నగ్నంగా చూడాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. అలాగే పురుషుడికి స్త్రీ జన్నేంద్రియాలను చూడాలని ఎక్కువ కోరిక ఉంటుంది. స్త్రీ జన్నేంద్రియాలను చూసి ఎక్సైట్ అవుతాడు ఎక్కువగా. అది పురుషుని సైకాలజీ. అదే స్త్రీకైతే పురుషుని నగ్నంగా చూడాలనిపించదు. ఫుల్గా డ్రెస్ చేసుకుని, సూట్ వేసుకుని, బూట్ వేసుకుని, కావండి హ్యాట్ కూడా పెట్టుకుని మంచి మొగాళ్ళలాగా ఒక హీరోలాగా చూడాలనిపిస్తుంటుంది. అది స్త్రీ సైకాలజీ, సెక్స్ సైకాలజీ. అలాగే పురుషునికి స్త్రీ జన్నేంద్రియాలను చూడాలని కోరిక కలిగినట్లుగా స్త్రీకి అలాగే పురుషుని జన్నేంద్రియాలు చూడాలని కోరిక కలగదు. స్త్రీ అర్ధనగ్నంగా లేదా నగ్నంగా కనబడుతుంది అంటే స్త్రీకి అలా చూపించాలి ఉంటుంది అనుకుంటారు పురుషులు. అసలు స్త్రీ అర్ధనగ్నంగా కనబడ్డా లేదా నగ్నంగా కనబడ్డా అది తన కోసం కాదు, ఎదుటివాడి కోసం. అలాగే తను నగ్నంగా కనబడితే పురుషుడు చాలా రెచ్చిపోతాడు. ఆ రెచ్చిపోయిన తర్వాత తనకి సుఖం అందిస్తాడు. ఆ సుఖం ఎక్కడ? మొత్తం హోల్ బాడీ ప్లెజర్ అన్నమాట. టోటల్ బాడీ అండ్ మైండ్ యొక్క ప్లెజర్. దాన్ని పొందడం కోసం, పురుషుని ప్రేరేపించడం కోసం అని స్త్రీ అలా చేస్తుంది. కానీ స్త్రీకి అటువంటి కోరిక ఉండదు. కొన్ని మామూలుగా ఫస్ట్ నైట్ మగవాడు నాకు ఇష్టం కనుక నాకు అది భజన నేను ఆ జన్నేంద్రియాలను చూపిస్తాను అనుకుంటే ఫస్ట్ డేవే ఆ అమ్మాయికి మగవాడంటే అసహ్యం కలిగి కూర్చుంటుంది. మగవాడు ఒకవేళ తన పురుషాంగాన్ని ప్రదర్శించినట్లయితే ఆడదానికి చిరాకు పుడుతుంది. అంచేత స్త్రీ ఎప్పుడు కూడా పురుష జన్నేంద్రియాలు చూసి ఏదో రెచ్చిపోవాలని అనుకోదు. ఆ రకంగా కోరిక ఆమె కలగదు కూడా. పురుషుడు తన జననేంద్రియాల గురించి ఆలోచించినంత స్త్రీ ఆలోచించదు. ఎందుకని? ఎందుకంటే పురుషుని యొక్క మొత్తం లైంగిక తృప్తి అంతా కూడా పురుషాంగం ద్వారా లభ్యమవుతుంది. ఆ లైంగిక తృప్తి కోసం తనకుండే అదే కనుక తన ఫోకస్ అంతా పురుషాంగం మీద ఉంటుంది. మగవాడి దృష్టి అంతా తన పురుషాంగం మీద ఉంటుంది. తను పొందే ప్లెజర్, మంచి తృప్తి కలిగించే ఆర్గన్ ఏంటి? పురుషాంగం. అంటే దాని ఫోకస్ అంతా ఉండి దాన్ని చూపించి ఆ రంగా తన తృప్తి పొందేదాన్ని తను ప్రదర్శిస్తుంటాడు. స్త్రీకి అలాగా ఉండదు. అంచేత స్త్రీ తన మొత్తం ప్రదర్శించాలని అనుకోదు మామూలుగా అయితే కనుక. ఇంకోటి ఏంటంటే స్త్రీ శరీరం అంతా కామకేంద్రాలే. స్త్రీ మగవాడి పురుషాంగాన్ని పట్టుకుంటే మగవాడు రెచ్చిపోతాడు. కానీ స్త్రీకి ఆమె జన్నేంద్రియాలు ముట్టుకోపోయినా సరే, గట్టిగా ముద్దు పెట్టుకున్నా లేదా ఎక్కడైనా తాకినా, ఇలా చేతులు తాకినా చాలు, పాదాల దగ్గర పాదాల కింద తాకినా చాలు, స్త్రీ సెక్స్లో చెప్పలేంత థ్రిల్ పొందుతుంది. అంటే స్త్రీ శరీరం అంతా నకసిక పర్యంతం కామకేంద్రాలే. అంటే నకసిక పర్యంతం కామకేంద్రాలే కనుక తను ఒక్కదానికి ఎక్కువ ఫోకస్ ఇవ్వదు, మొత్తానికి ఫోకస్ చేస్తుంది. తన మనసంతా మొత్తానికి ఫోకస్ చేసుకుంటుంది. తన శరీరం మొత్తం ఆ పురుషుడు స్పర్శ కలిగించాలని, తను స్టిమ్యులేట్ చేయాలని, మొత్తాన్ని స్టిమ్యులేట్ చేయాలని కోరుకుంటుంది స్త్రీ ఎప్పుడు కూడా. ఏదో ఒక్క ఏరియాలోనే ఒక జన్నేంద్రియాల దగ్గరే స్టిమ్యులేట్ చేయాలని అనుకో. మగవాడు మాత్రం తన పురుషాంగాన్ని స్టిమ్యులేట్ చేసే సరే చాలు, అది చాలు అనుకుంటాడు. స్త్రీ అలా కాదు, జన్నేంద్రియాలు ముట్టుకునే ఉండదు, మొత్తం సమస్తాన్ని స్పర్శతో పులకింపజేయాలని కోరుకుంటుంది. అంచేత ఇద్దరు పాయింట్స్ వేరువేరుగా ఉంటారు సైకాలజీ. డాక్టర్ గారు, ఫోర్ ప్లేలో ఇద్దరి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలియజేస్తారా? ఫోర్ ప్లే కూడా ఇదే సైకాలజీ రిఫ్లెక్ట్ అవుతుందండి. ఫోర్ ప్లేలో స్త్రీ మొత్తం నకసిక పర్యంతం స్టిమ్యులేట్ చేయాలని కోరుకుంటుంది. ముద్దులు పెట్టుకోవాలి, బుగ్గలు పెట్టుకోవాలి, పెదవులు పెట్టుకోవాలి, మెడని పెట్టుకోవాలి, ఉక్షాలను పెట్టుకోవాలి, పొట్టం పెట్టుకోవాలి, పిరుదులు పెట్టుకోవాలి, మొత్తం కింద ముద్దులు పెట్టుకోవాలని కోరుకుంటుంది. అలా ముద్దులు పెట్టుకుంటుంటే, స్పర్శ కలిగిస్తుంటే
తనకి ఎక్కడలేనా మొత్తం నకసిక పర్యంతం తను ఒక రకమైన చక్కని లైంగిక స్పందన పొందాలి అని అనుకుంటుంది. అన్నీ టచ్ చేయాలి కానీ మగవాడు మాత్రం అది గుర్తించడండి. స్త్రీ సైకాలజీ ఇది చాలా ముఖ్యం. ఆనందకరమైన దాంపత్య జీవితానికి, శృంగార జీవితానికి స్త్రీ పురుషుల సైకాలజీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పురుషుడు ఏం చేస్తాడు, తనకు లైంగిక తృప్తి అంతా కేవలం పురుషాంగంలో ఉంటుంది కనుక అంతే డైరెక్ట్గా దాని ఫ్రిక్షన్ కలిగించడం కోసమని వాడు అంగప్రవేశం చేసేస్తాడు మగవాడు. కానీ స్త్రీకి తృప్తి ఇవ్వదు. స్త్రీకి తృప్తి ఇవ్వాలంటే మొత్తం శరీరం అంతా పులకింపజేయాలి, స్టిమ్యులేట్ చేయాలి, దాన్ని మూడ్ని ఎలివేట్ చేయాలి. అప్పుడు సెక్స్లో పాల్గొంటే స్త్రీకి ఎక్కడలేని తృప్తి కలుగుతుంది. అందుకని ఫోర్ ప్లే అనే విషయంలో మగవాడికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అందుకని ఆల్మోస్ట్ ఆల్ మగవాళ్ళందరూ కూడా డైరెక్ట్గా వాళ్ళ అంగప్రవేశం చేసి తృప్తి పడడానికి తృప్తి చేస్తారు. వాడు తృప్తి కలుగుతుంది కానీ స్త్రీకి తృప్తి కలదు. కానీ శృంగారం అంటే సమభాగస్వామ్యం, ఇద్దరు సమంగా చేయాల్సి సమభోగం ఇద్దరికీ ఉండాలి, అప్పుడే సంభోగం అవుతుంది. ఇది గుర్తించకపోయినట్టయితే శృంగారం అసంపూర్ణం, అది గుర్తించాలి. అంటే ఫోర్ ప్లే తప్పకుండా ఉండాలి. ఫోర్ ప్లే స్త్రీ చాలా ఇష్టపడుతుంది. ఫోర్ ప్లే ఏ పురుషుడైతే ఫోర్ ప్లేతో స్త్రీని రంజింపజేస్తాడో ఆ స్త్రీ పురుషుని మనసు పారేసుకుంటుంది, అతని వేరు ఎంతో మక్కువ పెంచుకుంటుంది. డాక్టర్ గారు, సెక్షువల్ ఫ్యాంటసీస్ స్త్రీ పురుషుల్లో ఏ విధంగా ఉంటాయి? ఇద్దరిలో ఎవరిలో ఎక్కువ ఫ్యాంటసీస్ ఉంటాయో చెప్తారా? సెక్షువల్ ఫ్యాంటసీస్ దాదాపు ఇద్దరిలోనూ ఉంటాయండి. స్త్రీలలో మాత్రం అండి వాళ్ళకి ఫ్యాంటసీస్ రంగుల కళల్లాగా అలాగా ఒక మగవాడితో, తనకి ఇష్టపడే మగవాడితో అలా 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 ఆ మబ్బుల తెప్పల మీద అలా తేలియాడుతున్నట్లు ఫీల్ అవుతుంటుంది. తనకంతా కూడా స్త్రీకి ఎప్పుడు కూడా కాసినంటే మగవాడి యొక్క కౌగిలింత, మగవాడి యొక్క హగ్గింగు, మగవాడు ముద్దు, మగవాడి జుట్టుని బొగ్గలను ఉడుతున్నట్లు, జుట్టుని ఇలా సవరిస్తున్నట్లు, లేకపోతే ముద్దు పెట్టినట్లు, గట్టిగా వాటేసినట్లు, ఇంతే మొత్తం తన దగ్గర తీసుకుని అలా తలబెట్టేసి తను వదిలిపోతుంది. అంటే అతనితో తను అలా కలిసిపోయేట్లుగా ఒక రకమైన కౌగిలింతలో తను ఎక్కువగా తృప్తి ఉంటుంది. అదే మగవాడికి వచ్చే ఫ్యాంటసీలు అంతా ఒక చక్కని సెక్సీ గర్ల్తో, ఆమెతో చక్కగా సెక్స్ చేస్తున్నట్లుగా, సంభోగం చేస్తున్నట్టుగా మగవాడు ఫీల్ అవుతుంది. ఇద్దరికీ ఫ్యాంటసీలు ఉంటాయి. ఒకళ్ళ ఫ్యాంటసీ సెక్స్ సంబంధించింది, సెక్స్లో పాల్గొనట్లు, మగవాడి మీద సెక్స్లో పాల్గొనట్లే. ఆడదానికి అంతా కూడా మగవాడి యొక్క హగ్గింగ్తో, కౌగులంతో, ముద్దులతో ఆమె నిగురుతున్నట్లు, కళ్ళలో కళ్ళు చూస్తున్నట్లు, తను ఎంతో కళ్ళతో రెచ్చగొడుతున్నట్లు, ఈ రకంగా ఆమెకి ఫ్యాంటసీస్ కలుగుతుంటాయి. డాక్టర్ గారు, ఈ పాన్ వీడియో స్త్రీ పురుషులు ఇద్దరు ఒకే విధంగా ఇష్టపడతారా? ఈ బూతు సాహిత్యం చదవడానికి ఎవరికి ఎక్కువ ఆసక్తి ఉంటుంది? పోర్నోగ్రఫీ కానీ లేకపోతే బూతు సాహిత్యం అంటారు సరే, ఇవి రెండు ఇష్టపడి మగవాడే ఎక్కువ. ఆడదానికి అసహ్యం ఎందుకు, ఆడది ఇష్టపడదు పూర్ణ వీడియోలు చూడడానికి, ఇవి చూడడానికి. ఏదో మగవాడి కోసం చూడడం తప్ప, మగవాడు మొగుడు చూడకుండా చూస్తున్నాడు తప్ప తనకి అదంటే అసహ్యము. తనకు కావాల్సింది ఏంటి? లాలిత్యం, సున్నితత్వం, చక్కని అందమైన శృంగారం. శృంగారం అనేది మనసుకు సంబంధించిందిగా చూసుకుంటుంది, మనసును ఉల్లాసపరిచే చూస్తుంది స్త్రీ ఎప్పుడు కూడా. మగవాడు ఫిజికల్గా ఎరోటిక్గా ఉండేది చూస్తారన్నమాట. అంచేత బూత్ సాహిత్యం కానివ్వండి, పూర్ణ వీడియోలు కానివ్వండి, పూర్ణ మూవీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మగవాడు ఇష్టపడతాడు, ఆడది అంత ఇష్టపడి చాలా తక్కువ. అంచేత ఇప్పుడు కూడా స్త్రీ చేత బలవంతంగా బూత్ సాహిత్యం చదివించడం కానీ పూర్ణ వీడియోలు చూపించవలసిన లేదు. రొమాంటిక్గా ఉండేది, శృంగారభరితంగా, చక్కగా హాయిగా ఒక రకం ఉల్లాసపరిచే, మనసుని ఉల్లాసపరిచేది, మనసు అలా అలా మూడు తీసుకెళ్ళే సాహిత్యాన్ని స్త్రీ చేత చదివి చేయాలి. అప్పుడే స్త్రీ చక్కగా మనసు పారేసుకుంటుంది. డాక్టర్ గారు, ముందుగా ఒకళ్ళు ఈ విధంగా అడుగుతున్నారు. డాక్టర్ గారు, నాకు మర్మావయాల దగ్గర విపరీతంగా దురద ఉంటుంది. నేను ఒకరిద్దరు స్త్రీలతో 5 సంవత్సరాల క్రితం సెక్స్ లో పాల్గొన్నాను. ఈ విపరీతమైన దురద 2 నెలల నుండి ఉంది. ఆ స్త్రీలతో సెక్స్ లో పాల్గొనడం వల్ల వ్యాధి శరీరంలోకి ప్రవేశించి ఇప్పుడు దురదగా దాపురించిందా? డాక్టర్లకి చూపిస్తే మర్మావయాల దగ్గర ఏమీ లేదంటారు. అయినా నాలో పిచ్చి దురద ఉంది. ఎదురుగా స్త్రీలున్నప్పటికీ సిగ్గు లేకుండా చేతులు పెట్టి మర్మావయాల దగ్గర నలుపుకుంటాను. నాకు ఎయిడ్స్ వచ్చిందా? ఇతర జబ్బులేమైనా వచ్చాయా? సలహా చెప్పండి అంటున్నారు. అతనికి ఎయిడ్స్ వచ్చినది ఏముండదు,
దిస్ హిస్టరికల్ ప్రియారిటీస్ అంటామండి. అతని మనసులో ఎయిడ్స్ అని ఒక భయం ఏర్పడింది, ఒక ఫీలింగ్ ఏర్పడి దాంతో అనుక్షణం ఆమెతో కలిసాం కదా ఏదో దురదొస్తే వచ్చి ఉండొచ్చండి. ఎందుకంటే చాలామంది లేడీస్లో ట్రైకోమినాసిస్ అని, ముల్యాస్ అని, క్లామిడియల్ ఇన్ఫెక్షన్స్ అని ఉంటాయి, చాలా మైనర్ డిగ్రీ ఇన్ఫెక్షన్స్. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల కాస్త టెంపరీగా కాస్త దురద అనిపించవచ్చు, 3 రోజులు 4 రోజులు అనిపించవచ్చు. కానీ ఎప్పటికీ అనిపించిందో అమ్మో నాకు ఎయిడ్స్ వచ్చింది కావాలి అని ఫీలింగ్ పడిపోయింది. ఆ ఫీలింగ్ పడిపోవడంతో అనుక్షణం అది సబ్కాన్షియస్గా ఉన్న భయం ఒక దురరూపంలో అది బయటపడింది. దాని హిస్టీరియా ఆఫ్ కన్వర్షన్ అంటాం. డాక్టర్లు ఏం లేదన్నారు కదా, అన్నాకే ఎందుకు ఉంది అలాగా, విపరీతంగా ఉందంటున్నాడు దురద. విపరీతంగా దురద ఉండాలంటే బాగా జబ్బు ఉండాలండి. అంత నిజంగా అంత దురద ఉండాలంటే ఖచ్చితంగా అక్కడ ఇన్ఫెక్షన్ కనబడాలి. ఏ లేకుండా ఎక్కడి నుంచి వస్తుంది? అంచేత కేవలం సైకలాజికల్, మానసికమైనది, ఏమి లేకపోయినా ఉందనుకోవడం. హిస్టీరికల్ అంటే లేనిది ఉందనుకోవడం, ఒక డెల్యూషన్ లేనిది ఉందనుకోవడం, అలాంటి తప్ప ఇంకేం కాదు. ఆయన కావాల్సినంటే సైకలాజికల్ ట్రీట్మెంట్, సైకోథెరపీ కావాలి. ఆయన మందులు కాదు, ఏం కాదు, సైకోథెరపీ చేసి సబ్కాన్షియస్గా అతనిలో ఏ రకమైన భయాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి అని చూసి వాటిని తొలగిస్తే విల్ బి ఆల్ రైట్. డాక్టర్ గారు, మరో ప్రశ్న ఈ విధంగా ఉంది. డాక్టర్ గారు, కీళ్ల నొప్పులున్న వాళ్ళు తరచుగా శృంగారంలో పాల్గొంటే స్టెరాయిడ్స్ విడుదలై కీళ్ల నొప్పులు తగ్గిపోతాయని నా స్నేహితుడు అంటున్నాడు. ఇది నిజమేనంటారా? సలహా చెప్పండి అంటున్నారు. అంటే అంతా పూర్తిగా తగ్గిపోవడం కాదు, కానీ కొంత ఉపశాంతి మాత్రం ఉంటుంది. కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి సెక్స్లో పాల్గొంటే మాత్రం కొంత రిలీఫ్ వస్తుంది. అయితే మామూలు కీళ్ళ నొప్పులు కదా, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాం. ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటే ఆ జాయింట్ల దగ్గర పక్కన లెగ్మెంట్స్ ఉంటే కొంతమందికి ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఆ ఇన్ఫ్లమేషన్ ఆ వాపు ఇన్ఫెక్షన్ ఉండాల్సిన పని లేదు. ఇన్ఫెక్షన్ వేరు, ఇన్ఫ్లమేషన్ వేరు. ఇన్ఫ్లమేషన్ అనేది ఆటోఇమ్యూన్ డిజార్డర్ వల్ల వాటి వల్ల రావచ్చు. అది ఇన్ఫెక్షన్ వేరు. ఇన్ఫెక్షన్ అంటే వ్యాధికులు బ్యాక్టీరియా ఉండొచ్చు, వైరస్ ఉండొచ్చు, అవి ఇన్ఫెక్షన్స్. ఇది కాకుండా శరీరంలో ఉబ్బుతాయి. ఒక రకమైన ఎలర్జీకి తత్వం అనుకోండి, ఎలర్జీలాగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం. అప్పుడు వచ్చి ఇన్ఫ్లమేషన్ వచ్చి ఉబ్బినప్పుడు అలాంటి వాళ్ళు సెక్స్లో పాల్గొంటే మంచి మూడ్లో పాల్గొంటే స్టెరాయిడ్స్ బాగా రిలీజ్ అవుతాయి. సెక్స్లో పాల్గొన్నప్పుడు మనిషికి స్టెరాయిడ్స్ రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే స్టెరాయిడ్స్ రిలీజ్ అవుతాయో ఆ స్టెరాయిడ్స్ ఈ జాయింట్ యొక్క నొప్పుల్ని తగ్గిస్తాయి. అంతేకాకుండా ఎప్పుడైతే సెక్స్లో పాల్గొంటారో ఆల్ జాయింట్స్ మూవ్మెంట్, కండరాలు కానివ్వండి, లెగ్మెంట్స్ కానివ్వండి, జాయింట్స్ కానివ్వండి, అవి బాగా మూవ్ అయ్యి దానివల్ల ఏమైనా స్టిఫ్నెస్ ఉంటే ఆ స్టిఫ్నెస్ కూడా తొలగి దానివల్ల చక్కగా హాయిగా ఉంటుంది. అంతేకాక సెక్స్ కూడా పెయిన్ రిలీవింగ్ ఉంటాయి, అంటే నొప్పులు తగ్గించడానికి కూడా తోడ్పడుతుంది. ఎందుకు ఆ కారణం ఏంటి? స్టెరాయిడ్స్ రిలీజ్ అవ్వడం. కరెక్ట్ స్టేజ్ చెప్పింది. స్టెరాయిడ్స్ రిలీజ్ అయ్యి ఆ స్టెరాయిడ్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి. అంటే న్యాచురల్గా ఉపయోగపడే విడుదలయ్యే స్టెరాయిడ్స్ బాడీలో ఉన్నట్లు సెక్స్లో పాల్గొన్నప్పుడు వాటిని తగ్గించి హాయిగా ఉండేట్టు చేస్తాయి. డాక్టర్ గారు, మరో ప్రశ్న ఈ విధంగా ఉంది. డాక్టర్ గారు, నా వయసు 24 సంవత్సరాలు, ఇంకా పెళ్లి కాలేదు. శృంగారపరమైన ఆలోచనలు విపరీతంగా వస్తున్నాయి. రాత్రి సమయంలో అమ్మాయిలే కళ్ళల్లో తిరుగుతుంటారు. వాళ్లతో శృంగారం చేస్తున్నట్లుగా ఫ్యాంటసీలు వస్తుంటాయి. ఇటీవల ఒక అమ్మాయితో శృంగారంలో పాల్గొన్నాను. ఎంతో ఆసక్తి చూపించింది. చెప్పలేనంత హాయ్ అనిపించింది. ఆ రోజు నుండి చదువు మీద ధ్యాస పెట్టలేకపోతున్నాను. శృంగార ఆలోచనల నుండి బయటపడే మార్గం ఉంటే చెప్పండి అంటున్నారు. కరెక్ట్ అండి. చదువుకున్న రోజుల్లో సెక్స్కు సంబంధించినటువంటి ఆ థ్రిల్స్ పొందడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే అన్ని ప్లెజర్స్ కంటే, అన్ని హ్యాపీనెస్ల కంటే సెక్స్ యొక్క హ్యాపీనెస్ చాలా గొప్పగా ఉంటుంది. దాన్ని ఎవడు కాదని లేడు. చాలా బాగుంటుంది. ఒకసారి సెక్స్లో పాల్గొంటే మరోసారి సెక్స్లో పాల్గొనిపిస్తుంది, మరోసారి కావాలనిపిస్తుంది, అలా మాటి కావాలనిపిస్తుంది. ఎందుకని? ఆ సెక్స్ ప్రెషర్ చాలా గొప్పగా ఉంటుంది కనుక. కానీ చదువుకునే ఏజ్లో ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయనకి అది ఆ రకమైన ఆలోచన తొలగాలంటే ఆ రకమైన బిహేవియర్ థెరపీ అనేది కావాలి. ఆయనకి బిహేవియర్ థెరపీ ఇచ్చినట్లయితే ఆయనకు ఆ రకంగా సెక్స్ మీద అంత ఇదిగా ఆసక్తి తగ్గి సెక్స్ ఆలోచన ఉండొచ్చు, కానీ సెక్స్లో డైరెక్ట్గా పాల్గొని చూసారా, దట్ నాట్ కరెక్ట్. చదువుకునే పిల్లలు అసలు ఆ రకంగా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే చదువుకోవాలి, ఆ చదువు ద్వారా వాళ్ళ జీవితం బాగుపడాలి. చదువే జీవితాన్ని మనిషిని పైకి తీసుకెళ్తుంది. సెక్స్ పాల్గొంటే ఉండి తాత్కాలిక సుఖం చాలా బాగుండొచ్చు, ఎంతో ప్లెజర్గా ఉండొచ్చు, కానీ చదువు లేకుండా జీవితం నాశనం అయిపోతుంది. జీవితం ఎప్పుడు చక్కగా చదువుకుని
మంచి ఉద్యోగంలో పని చేసాం లేదా ఇంకోటి చేస్తే వచ్చేది, దాంట్లో కూడా పైకి రావాలి. సెక్స్లో ఏముంది పైకి వచ్చేది? ఏమీ లేదు. అందుకని చదువుకునే ఏజ్లో చదువుకునే తీరాలి. కోరికలు వస్తాయి కాదను, ఆ కోరికల్ని కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి. దీనికి ఆయనకున్నప్పుడు బాగుపడాలి కనుక ఆయన విషయంలో సైకోథెరపీ అంటే మానసిక చికిత్స చేసినట్లయితే దీనికి బిహేవియర్ థెరపీ చేస్తున్న దాంట్లో ఆ బిహేవియర్ థెరపీ నార్మల్ అవుతాడు, తప్పున అవుతాడు. ఆయన ఇంకా మళ్ళీ ఈ మరి సెక్స్ కోసం వెళ్ళడం కాదు, ఆయన వేయాల్సింది ఆయన బాగుపడడం కోసం సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సైకాలజీ ట్రీట్మెంట్ పొందాలి. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారు. డాక్టర్ గారు, నా అంగం కుడి వైపునకు తిరిగి ఉంటుంది. నేను ఇప్పటి వరకు శృంగారంలో పాల్గొనలేదు. దీని వలన ఏమైనా ఇబ్బంది ఉంటుందా? సలహా చెప్పండి అంటున్నారు. చాలా మంది మగవాళ్ళకండి అర్థం బద్దం లేని ఒక ఆలోచన, నా అంగం వంకర, ఓ పుల్ల పాతేసినట్లో లేదా పుల్లని పెట్టినట్లో ఉండదు. అది ఎట్లా మాంసం ముద్దలాంటిది. ఓన్లీ స్పాంజ్ టిష్యూ, ఎరెక్టల్ టిష్యూ ఉంటుంది. అది ఎటైనా ఉండొచ్చు, ఏముంది? ఓ రబ్బర్ బొమ్మ ఇటు పడుతుంది అదండి. దాని గురించి అర్థం లేని ఆలోచన అండి. ఇరెక్షన్ వచ్చింది, ఇరెక్షన్ వచ్చేప్పుడు కావాలంటే అంగం పెద్ద అయింది, ఇలా పక్క వెళ్ళిపోయింది. ఏమైందట? సెక్స్గా ఇబ్బంది ఉండదు, ఏ రంగా ఇబ్బంది ఉండదు. అంతేగాని పక్క పోయింది, నీ వచ్చి పైకి ఉంది, కిందకు ఉంది, ఈ రంగం ఉంది. అబ్బాబ్బా, ఎంతమంది మగవాళ్ళకండి ఆ ఆలోచన, అర్థం లేని ఆలోచన అండి. ఎలాగైనా ఉండొచ్చు, అంచేది అలాంటి ఆలోచన తప్పు. దానికి ఏ రకం వైద్యం అవసరం లేదు, అది అలాగే ఉంటుంది. దిస్ ఇస్ నార్మల్ డీవియేషన్స్ అంటాం. డాక్టర్ గారు, నేను పడుపు వృత్తిలో ఉన్న స్త్రీని. నేను చాలా సంవత్సరాలుగా ఇదే వృత్తిలో ఉన్నాను. మద్యం అలవాటుంది, కానీ మద్యం తాగి ఎంతో మంది కుర్రాళ్లతో శృంగారంలో పాల్గొన్నాను. కానీ ఎప్పుడూ కూడా నాకు శృంగారంలో సుఖం లేదు. సుఖం కలుగుతున్నట్లుగా మాత్రం నటిస్తాను. నాకు సుఖం కలగకపోవడానికి గల కారణం ఏంటి? ఈ వృత్తిలో ఉన్న ఆడవాళ్లు ఏనాడు సుఖం లేదని చెప్తున్నారు. శృంగారంలో పాల్గొన్న ప్రతి మగాడితో ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలి? సలహా చెప్పండి అంటున్నారు. సెక్స్లో సుఖం అనేది ఎప్పుడు కూడా మనసు పడితే వస్తుంది, ఇష్టపడితే వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఎవరు వచ్చే వాళ్ళతో ఆవిడ ఎలా మనసు పడుతుందండి? వాడు ఏదో డబ్బుల కోసం వస్తాడు, తాగొస్తాడు, నల్లగా ఉంటాడు, బొడ్డుగా ఉంటాడు, చెత్తగా ఉంటాడు. ఆవిడకి ఏంటి? జస్ట్ డబ్బుల కోసమే నటన, అంతకనే లేదు. ఆవిడ జీవితంలో బాగుపడాలంటే ఆ వృత్తిలోంచి బయటకు వచ్చేయాలి. తనకి ఇష్టపడ్డ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి, ఇష్టపడే వ్యక్తితో ఉండాలి. అంతేగాని ఆవిడ ఈ వృత్తిలో ఉంటూ రోజుకు 60 మందితోనో 10 మందితోనో 20 మందితో ఉంటే అసలు వాడు తృప్తి పొందే ప్రసక్తి లేదు. అసలు జీవితంలో ఈ రోజు వరకు మేము సెక్స్ సుఖం ఏంటో తెలియదండి మాకు అంటుంటారు చాలామంది. మాకు తెలియదు, అసలు అది ఏమిటో తెలియదు. ఊరికి పడుకుంటాం, మందు కొట్టేస్తుంటే అసలు తెలియదు. ఎవడో వస్తాడో తీసుకెళ్ళిపోతాడో, వెళ్తుంటే వస్తుంటే పోతుంటారు, అంతే. అంతా నటనే. ఆ నటన కోసం, డబ్బుల కోసం ఆ సుఖపడడం దీంట్లో జరగదు. ఆవిడ ఎవరైనా మనసు పడి ఇష్టపడి ఏ వ్యక్తితో పూర్తిగా జీవిస్తేనే, అలా చేస్తేనే ఇష్టపడుతుంది, కానీ ఇలా ఉంటే జరగదు. డాక్టర్ గారు, మరో ప్రశ్న ఇలా ఉంది. డాక్టర్ గారు, ఈ కార్యక్రమం ద్వారా ఎందరికో ఎన్నో సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తున్నారు. సార్, నా రొమ్ములలో కుడివైపు రొమ్ము పెద్దదిగా ఉంది. 2 రొమ్ములు ఒకటే సైజు లేకపోతే పెద్దదిగా ఉన్న దానిలో గడ్డ ఉండవచ్చునని, అది తరువాత రొమ్ము క్యాన్సర్ కు దారితీస్తుందని నా స్నేహితురాలు చెప్పింది. అప్పటి నుండి నాకు చాలా భయంగా ఉంది. 2 రొమ్ములలో ఒకటి పెద్దదిగా ఉంటే అది క్యాన్సర్ కు దారితీస్తుందా? ఇందుకు పరిష్కార మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అంటున్నారు. ఆ స్నేహితులు చెప్పి తప్పండి, టోటల్లీ రాంగ్. ఇప్పుడు 2 రొమ్ములు ఒకటే పరిమాణంలో ఉండాలని లేదు. ఒకటి పెద్దగా ఉండదు, చిన్నగా ఉండదు. ఇప్పుడు మగవాళ్ళు ఉంటారు, ఒక టెస్టిస్ పెద్ద ఉంటే ఒక టెస్ట్ చిన్నదిగా ఉంటుంది. అంత మాత్రం క్యాన్సర్ వచ్చేస్తుందా? నిర్మాణం చిన్న చిన్న లోపాలు ఉంటాయి. మరీ చిన్నగా ఉంటే ఒకటి పెద్ద ఉంటే అప్పుడు ప్లాస్టిక్ చేసి సరి చేయొచ్చు. కొంతమందికి అంటే ఒక రొమ్ము ఎంత ఉంటుంది, ఒకటి ఇంతే ఉంటుంది, చూడడానికి అగ్లీగా ఉంటుంది కొంతమందికి. అలాంటి చోట్ల మనం ప్లాస్టిక్ చేసి ఆ ఎక్కువ దాన్ని తగ్గించడం వల్ల చిన్నదాన్ని పెద్ద చేయడం చేయొచ్చు. ప్లాస్టిక్ చేయొచ్చు, చిన్నదాన్ని పెద్ద చేయొచ్చు, పెద్దదాన్ని చిన్న చేయొచ్చు. ఏది కాలం ఒక సమానం చేయొచ్చు. అంతేగాని క్యాన్సర్ అవ్వదు. క్యాన్సర్ గడ్డ వచ్చిన రొమ్ము పెద్ద అవ్వచ్చు గడ్డ వల్ల, అంతేగాని రొమ్ము పెద్దదిగా ఉంటే మాత్రం క్యాన్సర్ వచ్చిన స్నేహితులు చెప్పిన మాత్రం కరెక్ట్ కాదు. అంతే భయం అవసరం లేదు. ఆడు ఒకవేళ అగ్లీగా అనిపిస్తూ ఉంటే వాడు చిన్నది పెద్దంటే ప్లాస్టిక్ చేయించుకుంటే ఆ ప్లాస్టిక్ సర్జరీ ద్వారా దాన్ని కరెక్ట్ చేయొచ్చు. డాక్టర్ గారు, ఇంకో ప్రశ్న ఇలా ఉంది. డాక్టర్ గారు, మాకు పెళ్ళై 4 సంవత్సరాలైంది. ఇంతవరకు సంతానం లేదు. మా వారికి వీర్యం పరీక్ష చేయిస్తే 20 మిలియన్ల కౌంట్ ఉన్నట్లు వచ్చింది.
ఇలా అయితే మాకు పిల్లలు పుట్టరా? సలహా చెప్పండి అంటున్నారు. వీరి కణాల సంఖ్య తక్కువగా ఉంటే పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అంచేత పిల్లలు పుట్టాలంటే వీరి కణాల సంఖ్య సఫిషియెంట్గా ఉండాలి. కనీసం 40 మిలియన్స్ పైన ఉండాలి. అలాగే కదలిక వెరీ ఇంపార్టెంట్. కనీసం 60% కదలిక ఉండాలి. మామూలుగా అందరికీ 80 మిలియన్స్ నుంచి 150 మిలియన్స్ మధ్య ఉంటుంది. ఇదే కాకుండా కొంతమందికి టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉంటుంది, దానిలో వీరికైనా సరిగా ఉండవు. కొంతమందికి ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది, దానిలో రాదు. కొంత థైరాయిడ్ లోపం ఉంటుంది, కొంతమందికి లిపిడ్ ప్రొఫైల్లో తేడా ఉంటుంది, వేరుకోసు అనేది ఉంటుంది. ఇవేమన్నా సరే అది దాని ప్రకారంగా పిల్లలు పుట్టకపోవడం జరుగుతుందన్నమాట. అది పరీక్ష చేయించుకుని ఏమైనా లోపం ఉంటే ఎన్ని రకాల లోపాలు సరిదిద్దినట్లయితే వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఉంది. చూశారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు లైంగికపరమైన సందేహాలు కానీ సంతానలేమి సమస్యలు కానీ ఏమన్నా ఉంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి bms@etv.co.in. అలాగే మీ సమస్యలను మాకు ఉత్తరాల ద్వారా కూడా పంపొచ్చు. మా చిరునామా సుఖజీవనం, ఈటీవీ లైవ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీ సమస్యను మాకు వాట్సాప్ ద్వారా కూడా పంపొచ్చు. SUG అని టైప్ చేసి మీ సమస్యను టైప్ చేసి 8008532087 అనే నంబర్కి వాట్సాప్ చేయండి. ఇది ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మరో చక్కని అంశంతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.